వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ ఛానల్. ఈ ఛానల్ మోటో ఫ్యాక్ట్స్ అండ్ ఫిక్షన్ అండి. ఇప్పుడు కాయిన్స్ కలెక్షన్, ఈ కాయిన్స్ కలెక్షన్ మీద నేను చాలా వీడియోలు చూశాను. అవన్నీ కూడా ఏది ఫేకో ఏది వాస్తవమో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న 10 పైసే కాయిన్స్ అన్నీ కూడాను నేను కలెక్ట్ చేసినవి. ఒకనొకప్పుడు చిన్నప్పుడు ఒక పావలా బిళ్ళ మా అమ్మగారు ఇస్తేను బస్ టికెట్ 20 పైసలు అయితే 5 పైసలు ఇవ్వటం, లేదా వాడు రేపిస్తానని చెప్పి 10 పైసలు ఇవ్వటం కండక్టరు. అప్పుడు అలా ఈ కాయిన్స్ అన్నీ కలెక్ట్ అయినాయి అన్నమాట. అవన్నీ దాచుకోగా ఒకనాడు కొంతకాలం కొన్ని దశాబ్దాలు జరిగిపోయాక ఒకరోజు నేను కూడా ఒక యూట్యూబ్ వీడియో చూశానండి. వీడియో మేకర్ని చూశాక మీ దగ్గర 2 రూపాయల కాయిన్ ఉంది, ఈ కాయిను ఇలాంటి కాయిను, ఇలాంటి 10 పైసల కాయిను, ఇలాంటివి మీ దగ్గర ఉన్నాయి అంటేనో మీరు కోటీశ్వరులే లేదా లక్షాధికారులే అని చెప్పటం చాలాసార్లు విన్నాను. అది విన్నాక ఏ మనిషికైనా, నాకు కూడాను నా స్నేహితులతోటి ఒకసారి సంప్రదించి వాళ్ళ దగ్గర ఏం పాత కాయిన్స్ ఉన్నాయి, ఏ కాయిన్స్ ఉన్నాయి అని అన్నీ తీసాము. ఈ ఫ్యాక్ట్ ఫిక్షన్కి మనం వచ్చేటప్పటికి ఫ్యాక్ట్ ఏంటంటేనండి, మన చిన్నతనంలో దాని విలువ రూపాయి మాత్రమే 1999లో లేదా 1971, 72, 70లో అయితేనే 10 పైసలు మాత్రమే అవి డిమానిటైజ్ అయ్యేదాకాను. ఆ తర్వాత 2 రూపాయల కాయిన్లు 1996లో కానీ మీరు ఎప్పుడైనా చూశారు అంటేను కొన్ని కొమమరేటివ్ కాయిన్స్, అంటే మనకి అవి తెలియకుండానే మనం ఒక డబ్బీలో వేసి రూపాయలు 10 రూపాయల నోట్లు అన్నీ దాచుకుంటాం అనమాట. ముఖ్యంగా ఇప్పుడు నోట్లు పక్కన పెట్టేసి మనం కాయిన్స్ గురించి మాట్లాడుకుంటేను 50 పైసల కాయిన్స్ అవి ఏంటంటే సంవత్సరం వారీగా మనం ఇలా పాలిథిన్ కవర్లో పెట్టుకుని, తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అది అమెజాన్లో తెప్పించిన పుస్తకంలో ఎలా పెట్టామన్నది కూడా చూస్తాము. అంతకుముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూడకపోతే, చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళా మీకు మరిన్ని వీడియోలు రావాలి అంటేనో మా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ 96 2 రూపాయలది నేషనల్ ఇంటిగ్రేషన్వి ఒక కవర్లో ఇలా ముందు మేము దాచుకున్నామన్నమాట. ఈ 1982 2 రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంది అంటే మీరు కోటీశ్వరులే. అవునో కాదో మనకైతే వాస్తవం తెలియదండి. ఇవన్నీ మాత్రం మా ఛానల్ వారి యొక్క అభిప్రాయం ఏమిటంటేనో ఇవన్నీ కేవలం జ్ఞాపకాలు. ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది మా నాన్న ఇచ్చాడు, అలా అన్నమాట. ఈ రూపాయి కాయిన్ చూడండి, పార్లమెంట్ భవన్ ఉంది, దానికి వెనకాల పార్లమెంట్ భవన్ ఉంటుంది, ఇండియా బొమ్మ ఉంటుంది. 5 పైసలు, ఈ 5 పైసలు ఏంటంటే 10 పైసలు టికెట్లు తీసుకుంటే పావలాకి మిగిలిన 5 పైసలు. ఇవన్నీ జ్ఞాపకాలు. మా అమ్మ మాకు ఇచ్చిన పావలాలో మిగిలిన డబ్బులు అని. దాన్ని రూపాయిగా మార్చడానికి 20 పైసలు సరిపోతాయి. 5 పైసలు మీ దగ్గర ఉంటే కోటీశ్వర్లే అంటే ఏమో అవుతామేమో తెలీదు, నాకైతే ఐడియా లేదు. కాకపోతే నా దగ్గర ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇదే కాకుండా నేను నా ఫ్రెండ్స్ని కూడా మొబిలైజ్ చేసి మీ దగ్గర ఏం కాయిన్స్ ఉన్నాయి, వాటిని అమ్మితే ఇంత వస్తుందిట అని చెప్తున్నారు అని. వాస్తవానికైతే ఫ్యాక్ట్ అయితే మేము ఎవరికి అమ్మలేదు, అమ్మబోము కూడాను. ఎందుకంటే జ్ఞాపకాన్ని ఎవరు అమ్మరు. కాకపోతే మనకి తెలియదు, ఇలాంటివి మోటివేట్ అయ్యి చాలామంది అమ్ముకుంటారేమో. 1981 ఇంకా పావలాలు, రైనాసరస్ బొమ్మలు, తర్వాత ఏషియన్ గేమ్స్, ఇందిరాగాంధీ బొమ్మలు, నెహ్రూ గారివి చాలా ఉంటాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే జై హింద్ అని కామెంట్ పెట్టండి. మమ్మల్ని మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి.